మొదటి కొరింథీ 11:28 కూడా కలిసి చదువుదాం. మొదటి కొరింథీ 11:28. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకునవలెను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. దేవుని సహాయం కొరకు ప్రార్థనలో ప్రభు వైపు చూచేవారంగా ఉంటాం. ప్రేమగల మా తండ్రి, మమ్మను ప్రేమించిన మా ప్రియ నీ దాసుని అభిషేకించుకోండి, సహాయం దయచేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువును ఆరాధించినట్లుగా ఆత్మదేవుడైన ప్రభువు మనకు సహాయం చేస్తూ వచ్చాడు. మనము తిరిగి దేవుని యొక్క పరిశుద్ధమైన బలలో చేయబోతున్నాం. ఆ బల్ల ఆరాధన ఎంత ముఖ్యమో ఆ బల్ల కూడా అంతే ముఖ్యము. ఎందుకంటే ప్రభువారు చెప్తారు, ఆయన భూమి మీద 3.5 సంవత్సరాలు జీవించిన తర్వాత 33.5 సంవత్సరాలు జీవించిన తర్వాత 3.5 సంవత్సరాల సేవా పరిచర్యలో ముగింపులో ఆయన మాట చెప్తాడు, మీరు మరి నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఈ విధముగా చేయండి. ఇది నా శరీరము, అంటే నా శరీరాన్ని మీ కొరకు నలగొట్టుకుంటున్నాను. నా శరీరాన్ని స్వరూపం లేకుండా నేను చేసుకుంటూ వచ్చాను కనుక సాదృశ్యంగా ఈ రొట్టెని మీరు తీసుకోండి. అలాగే అక్కడ ద్రాక్షరసం అనుగ్రహిస్తూ దానికి కూడా చెప్తూ వచ్చాడు, ఇది మీ కొరకైనా చిందించబడుచున్న రక్తం. నేను చనిపోతున్నాను, రక్తం చిందిస్తున్నాను. అంటే నేను ఎలాగైతే చేయబడుతూ వచ్చానో దానికి సాదృశ్యమే ఈ రొట్టె, ఈ ద్రాక్షరసం. ఇది మీరు చేయండి. ఇది మీరేం చేయాలా? చేయాలి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో కూడా ఆయన చెప్తాడు. 56వ వచనంలో చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును వాని యందు నేనును. ఏం చదువుతున్నావమ్మా నువ్వు? ఆ రక్తం త్రాగేవాడు నా యందు, అంతేనా? ఏం చదువుతున్నారండి బాబు మీరు? నాకే కాలు కూడా సరి కనపడతలేదంటే అదే ఈయన బాగా చెప్పాడు, ఈ రవీంద్రన్ బాగా చెప్పాడు. నేను చదువుతాను, ఆగండి. మీరు ఎవరు చదవద్దు, నేనే చదువుతాను, ఆగండి. చక్కని మాటని ఎలా చదువుతున్నారంటే చాలా అందంగా చదువుతున్నారు మీరందరూ. నా శరీరము తిని నా రక్తం త్రాగేవాడు నా యందును నేను వాని యందును. అలా స్పష్టంగా ఎడదీసి చదవాలా. నేను వాని యందును నిలిచియుందుము. నా శరీరం తిని నా రక్తం త్రాగేవాడు దేవుని యందు ఉంటాడు. దేవుడు ఏం చేస్తాడు? దేవుడు వాని యందు ఉంటాడు. అది అర్థమాట. నేను వాని యందు ఉంటాను, నా యందు అతడు ఉంటాడని అర్థం. సరే, ఇప్పుడు దేవుని యొక్క శరీరము
ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రభువే చెప్తూ వచ్చాడు, ఆయనే స్వయంగా చెప్పాడు ఈ మాటలు. అంటే దేవుని శరీరము తిన్నవాడే దేవుడు వానిలో ఉంటాడు, వాడు దేవుని దగ్గర ఉంటాడు, దేవుని దగ్గర నిలిచేవాడుగా ఉంటాడు. ఆయన అన్నాడు, మరి అది ఎంత అద్భుతమైనదంటే, పితరులు మన్నాను తిన్న చనిపోయారు, కానీ ఈ ఆహారం తిన్నవాడు చనిపోడు అన్నాడు. ఈ ఆహారం తిన్నవాడు ఏం చేయడంట? చూడండి 49వ వచనం. మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయేరే. తర్వాత దీనిని తినేవాడు చావకుండానట్లు పరలోకమును దిగి వచ్చిన, ఈయన పరలోకం నుంచి దిగి వచ్చాడు. పరలోకం నుంచి దిగి వచ్చిన అంటే ఈ యొక్క మన్నా కూడా పరలోకం నుంచి వచ్చినదే, కానీ తిన్నాగానే వాళ్ళు ఏం చేశారు? చనిపోయారు. కానీ ఈ మన్నా కంటే శ్రేష్టమైనది దేవుని శరీరం. ఆయనని తిన్నవాళ్ళు ఏమవరంట? చనిపోరట. ఆయన శరీరం తిన్నవాళ్ళు నిజంగా ఆ భాగ్యం ఇశ్రాయేలుకు లేదు, మనకిచ్చాడు దేవుడు. ఆ భాగ్యం ఎవరికి లేదు? ఇశ్రాయేలు ప్రజలకు. వాళ్ళకి మన్నా మాత్రమే ఇచ్చాడు, కానీ మనకు ఆయన శరీరాన్ని ఇచ్చాడు. ఎంత మంచి దేవుడో చూడండి. ఈ విషయము కొంతమందికి అర్థము కాక ఆయన విడిచిపెట్టి ఈయన శరీరాన్ని పీకు తినమంటున్నాడేంటి, శరీరం తినేయమంటున్నాడేంటి అని వాళ్ళకి అర్థం కాక, వాళ్ళ గ్రహింపు లేక, వారు ఇంకా మానవ సంబంధమైన ఇహలోక ఆశలతో ఉండి ప్రభుని ఏం చేశారు? విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇంచుమించు 70 మంది వెళ్ళిపోయారు. 70 మంది శిష్యులు వెళ్ళిపోయారు. ప్రారంభంలో వచ్చిన 12 మంది శిష్యులే ఏం చేశారంట? నిలబడ్డారు. చదవండి, ఇక్కడే ఉంటుంది ఆ మాట. యోహాను సువార్త 6:66 వచనం చదవండి అందరు. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక్కి తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. వాళ్ళకి అర్థం కాలేదు ఈ విషయం. 60వ వచనంలో మనం చూస్తే చూడండి, 60వ వచనం. ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని. ఇది చాలా ఇదేంట, మనం ఏమన్నా నరమాస భక్షకులమా రాయలేదు కానీ అనుకుంటారు వాళ్ళు కదా. నరమాసం తినేవాళ్ళమా మనం? ఈయన ఏంటి ఇలా మాట్లాడతాడేంటి, నా శరీరం తినమంటాడేంటి? వాళ్ళకి అర్థం కాలేదు సంగతులు. ఇది చాలా కఠినమైన మాట. ఇది చాలా కఠినమైన మాట అని చెప్పి ఏం చేశారంట? అనేకులు వెనుకడిగేశారు, వెనక్కి వెళ్ళిపోయారు. రావడం వచ్చారు కానీ వాళ్ళు ఏం చేయబడలేదు? చెప్పండి, నిలబడలేదు. ప్రభుత్వం ఉండలేకపోయారు, వెళ్ళిపోయారు. కానీ ప్రారంభంలో వచ్చిన 12 మంది మాత్రమే నిలబడుతూ వచ్చారు. ప్రియా సహోదరి సహోదరుడా, ఆయన శరీరము తినాలి, ఆయన రక్తము, అదే సాదృశ్యము ఏంటిది? ఆయన రొట్టె, ఆయన రసం. ఆయన రొట్టె తీసుకున్నప్పుడల్లా రొట్టెగా చూడకూడదు, అది ఆయన శరీరంగా చూడాలి. అయ్యో, యేసు ప్రభువుల వారు నా కోసము ఆయన శరీరము ఏం చేశాడు? దుల్లగొట్టుకున్నాడు, ఆయన శరీరం నలగగొట్టుకున్నాడు అని దాన్ని ఆలోచించేయాలి. యేసు ప్రభువుల వారు నా కోసం ఆయన రక్తం ఇచ్చాడు, ఆయన దీని రక్తము, ఆయన పాత్రది అని ఆ రకంగా చూడాలి. కానీ ఏదో సామాన్యమైన రొట్టెగానో అది తీసుకుని ఏదోనో మనం చేసుకుని తినేసినట్టుగా ఉండకూడదు. అది చాలా పవిత్రమైన రొట్టెది, అది చాలా పవిత్రమైన రొట్టె. అందుకే అన్నాడు, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను ఏం చేయాలంట? పరీక్ష చేసుకోవాలి. అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రను త్రాగాలి. పరీక్ష లేకుండా చేయవేయకూడదు. కనుక మనం చదువుకునే ఈ భాగంలో సుఖభోగం గురించి చదివినాం. 1 తిమోతి 5:6 సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినదయుండును. ఇక్కడ భోగం ఉంది. ఏమి భోగమురా అంటారు కదా, ఏమి భోగము? అర్థమైందా? ఇక్కడ ఏ భోగం గురించి రాశాడు? సుఖభోగము. ఏ భోగం ఇది? సుఖభోగము. సుఖభోగముల యందు అంటే ప్రవర్తించినది అంటే నాకు చాలా సుఖం ఉంది, నాకేంట్లే అనుకున్న వాళ్ళంట బ్రతికినా కానీ చచ్చిన వాళ్ళతో సమానం. బ్రతికినా కానీ, ఉదాహరణకు బైబిల్లో ఈ యొక్క లూకాసు వార్త 16:19 వచనంలో అక్కడ ఒక ధనవంతుని గురించి మాట రాశాడు. ఏమి రాశాడు? ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఉదారంగ వస్త్రములను, సన్నపు నార వస్త్రములను
ధరించుకొని ప్రతి దినము, అంతేనా, బహుగా సుఖపడుచునేవాడు. ప్రతి 2 somebody ఎవ్రీడే, ప్రతిరోజు కూడా సుఖమే కోరుకుంటాడు కానీ కష్టం కోరుకోడు. సుఖపడాలని చూస్తాడు, సుఖానికి అప్పగిస్తాడు అన్నమాట. మనకు కూడా అదే కదా, సుఖపడాలని కోరుకుంటాం కదా, సుఖపడాలని కోరుకుంటూ ఉంటాం. నిజంగా ఇక్కడ యహలోకములో సుఖము కావాలని కోరుకునేవాడు వాడు ఎలాంటి వాడంట? చచ్చిన వాడితో సమానుడు లేక సమానురాలు. దేవుని వాక్యము బహు స్పష్టంగా మాట్లాడుతుంది. ఇక్కడ ఒక ధనవంతుడు అలాగే అనుకున్నాడు, ప్రతిదినము బహుగా సుఖపడతాడు. వేస్తాడు. ఎలాంటి వస్త్రాలు? సన్నపు నార వస్త్రాలు, చాలా కాస్ట్లీ వస్త్రాలు అవి. ఓదా రంగు వస్త్రములు, రంగు కూడా రాశాడు అక్కడ. అది ఎవరు ధరించరు ఆ కలర్. ఇప్పుడు చూడండి, ఒక షాప్లోకి వెళ్ళామనుకోండి, ఒక ప్రైస్ కొన్నా ఏది కొన్నా కలర్ని బట్టి కూడా రేట్ ఉంటుంది. కలర్ ఇక్కడ డిజైనింగ్ అవన్నీ చేసినందుకు కూడా ఒక దీనికి కొంత డిఫరెంట్ రేట్లు పెడతారు. కలర్ని బట్టి కూడా రేట్ ఉంటుంది. అలాగా ఏ కలర్ వేసేవాడు? ఓదా రంగు. ఎలాంటి రంగు? ఓదా రంగు వస్త్రాలు. ఓదా రంగు అంటే పర్పుల్ కలర్ అన్నమాట. పర్పుల్ కలర్. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే నల్లవంకే కలర్. నల్లవంకే కలర్, నీలము కాదు, పచ్చ కాదు, నలుపు కాదు, అలా ఉంటుంది అన్నమాట, పర్పుల్. సరే, అలాంటి వస్త్రాలు ధరించి అతని యొక్క పరిస్థితి ఏంటంటే ప్రతి దినము కూడా బహుగా సుఖాన్నే కోరుకుంటాడు కానీ కష్టపడడానికి ఇష్టపడడు. ఎందుకు కోరుకుంటాడు? సమృద్ధిగా ఉంది. ఏముంది? అనేక సంవత్సరాలకు చాలినంత ఆహారం ఉంది, డబ్బు ఉంది, మనులు ఉన్నాయి, మాణిక్యాలు ఉన్నాయి, ఇల్లు ఉంది, మేడ ఉంది, మిద్దు ఉంది, అన్నీ ఉన్నాయి. సుఖపడేవాడు అన్నమాట. మరి ఈ అలాంటి సుఖాన్ని మరి ప్రేమించిన వాడు, సుఖపడేవాడు, వాడి పరిస్థితి ఏమైంది చివరకు? చూద్దామా? చదవండి, లూకాసు సువార్త 16వ అధ్యాయము. సుఖపడేవాడికి ఏమైందో చూద్దాం. బహుదినము సుఖపడేవాడే, కానీ ఇంకా కొంచెం ముందుకెళితే అక్కడ మనం చూస్తాము. 24వ వచనం. తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నేలలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము, నేను అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. సుఖపడే ఈ వ్యక్తి ఇంకా ముందుకు మనం చూస్తే ఇప్పుడు చదువున్నాం కదా, అదే అధ్యాయంలో ఈ 24వ వచనంలో ఇక్కడ అబ్రహామును రిక్వెస్ట్ చేస్తున్నాడు, బ్రతిమాలుతున్నాడు. ఏమని? ఈ అగ్ని జ్వాలల్లో నేనేం చేస్తున్నానో యాతన పడుతున్నా. ఇప్పుడు సుఖం లేదు, యాతన వచ్చింది. ఇప్పుడు సుఖం లేదు ఆయనకి. ఏమొచ్చింది? ఏమిటంటే ఎలా మారిపోయింది? ఇంతలోనేనా? భూమి మీదేమో ప్రతిదినము సుఖమే 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 సుఖమే. ఎప్పుడైతే సుఖాన్ని కోరుకున్నాడో ఆ రోజే చచ్చాడు. వాడికి తెలియదు, అప్పుడే చచ్చిపోయాడు. నువ్వైనా నేనైనా సుఖభోగాన్ని కోరుకునే వాళ్ళంట దేనితో సమానులు? చెప్పండి. చచ్చిన వాళ్ళతో సమానులు. చచ్చిన వాళ్ళతో సమానులు. కష్టపడడం నేర్చుకోవాలా, దేవుని ఇంట్లో పనిచేయడం నేర్చుకోవాలా. అర్థమైందా? సాకులు చెప్పకూడదు. మాకు కొంచెం పని చేయంటే నేను ఇప్పుడే చాలా నీరసంగా ఉందండి, చాలా ఎక్కడికో పనికి వెళ్ళొచ్చానండి, లేదా ఎక్కడికో వెళ్ళాలండి. ఇలాంటి దేనికి దారి తీస్తూ ఉంటాయంటే సుఖానికి దారి చేస్తాయి. కష్టమే. దేవుని ఇంటిలో పనులు కష్టమే. ఇక్కడ కష్టపడి చూడు, అక్కడ సుఖం అనిపిస్తావు. ఎక్కడ? ప్రభు దగ్గర. లేకపోతే యాతన పడతాం. సుఖభోగాలకు అలవాటు పడిపోతారు. సుఖాన్ని ఇప్పుడు కోరుకోకూడదు. ఇంకా కొంచెం ముందుకు వెళ్దామా సుఖం గురించి? రండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము
1, 2, 3 వచనాలు చదువుదాం చూడండి. అది కాదు కొంచెం తేడా, ఎక్కడో పొరపాటు చేసినాను. ఒక్క నిమిషం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము చదవండి. ఇప్పుడు అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చినని తెలుసుకున్నాము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. దేవుని కంటే దేని ప్రేమిస్తున్నారంట? మనుషులు సుఖాన్ని ప్రేమిస్తున్నారు. ఎందుకు ప్రేమిస్తున్నారు వాళ్ళు? చెప్పాలా? మీరు చదివారు కదా. వారిలో స్వార్థం ఉంది. 2వది ధనాపేక్ష ఉంది. 3వది బింకాలు ఉన్నాయి. 4వది అహంకారం ఉంది. 5వది దోషులుగా ఉన్నారు. 5వది తల్లిదండ్రులకు. 6వది అవిధేయులుగా ఉన్నారు, కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు. 7వది అపవిత్రులుగా ఉన్నారు. 8వది అనురాగరహితులుగా ఉన్నారు. 9వది అతిద్వేషులుగా ఉన్నారు. 10వది అపవాదకులుగా ఉన్నారు. 11వది అజితేంద్రులుగా ఉన్నారు. 12వది క్రూరులుగా ఉన్నారు. 13వది సజ్జన ద్వేషులుగా ఉన్నారు. 14వది ద్రోహులుగా ఉన్నారు. 15వది మూర్ఖులుగా ఉన్నారు. 16వది గర్వాంధులుగా ఉన్నారు. ఇన్ని లక్షణాలు ఉన్నాయి వారిలో. ఈ లక్షణాల్లో ఏ లక్షణం నీలో ఉన్నా సుఖాన్ని నువ్వు అలవాటు పడిపోయావు. సుఖాన్ని ప్రేమిస్తున్నావు కానీ దేవుని మాత్రమో ప్రేమించలేదు. ఈ 16 లక్షణాల్లో ఏ ఒక్క లక్షణం నీలో ఉన్నా దేన్ని ప్రేమిస్తున్నావు? సుఖాన్ని ప్రేమిస్తున్నావు కానీ దేవుని మాత్రము ప్రేమించడం లేదు. సుఖాన్ని ప్రేమించాడు, సుఖానికి అలవాటు పడ్డాడు, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ధనవంతుడు యాతన పడుతున్నాడు. ప్రభు బల దగ్గరికి వస్తున్నాడు. ఈ 16 లక్షణాలు ఏ లక్షణము ఉన్నా కానీ ప్రభు బలలోను చేయడానికి అర్హత నీకు లేదు. సుఖభోగము, నువ్వు చచ్చినవాడుగా ఉన్నావు. ఒకవేళ అనుకుంటున్నావు నేను బ్రతికే ఉన్నాను కదా అనుకున్నావు, కానీ నీలో గర్వం ఉంది. నేను బ్రతికే ఉన్నాను కదా, నీలో ధనాపేక్ష ఉంది. నేను బ్రతికే ఉన్నాను కదా అనుకున్నాను, నువ్వు బింకాలు ఉన్నాయి, అహంకారం ఉంది, నీలో దోషం ఉంది, నీలో విధేయత లేదు, అపవాదిగా అజితేంద్రులుగా ఉన్నావు, క్రూరత్వంగా ఉన్నావు, సజ్జన ద్వేషులుగా ఉన్నావు, ద్రోహిగా ఉన్నావు, మూర్ఖంతో బ్రతుకుతున్నావు, గర్వాంధుడిగా నీవు ఉన్నావు. ఇట్లాంటివి ఇన్ని వాటితో ప్రభు దగ్గరికి ఎలా రాగలవు నువ్వు? ఇవన్నీ ఇహలోకములో ఉండేవి. అందుకే అన్నాడు మరి కొరింథీ 11:28, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్ష చేసుకోవాలి. పరీక్ష లేకుండా వాటిలో చేయవేయకూడదు. ఇహలోకంలో సుఖాన్ని కోరుకుంటే పరమందునికి సుఖం ఎక్కడది? అర్థమైందా? ఇహలోకంలో సుఖాన్ని కోరుకుంటే పరమందునికి సుఖం ఎక్కడది? కష్టమే. వాస్తవానికి మనం చూస్తే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా రాశాడు. చదవమ్మా త్వరగా. ప్రసంగి 7:14. సుఖదినమందు సుఖంగా ఉండు, ఆపదినమందు యోచించు, తాము చనిపోయిన తర్వాత జరిగిన దాన్ని నరులు తెలుసుకొనకుండానట్లు దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు. సుఖాన్ని దుఃఖాన్ని ఫ్రెండ్స్ జతగాలు కదా, జతగాలు ఉంటారు మనకి. అలాగా సుఖాన్ని దుఃఖాన్ని దేవుడు ఏం చేశాడు? ఫ్రెండ్స్ చేశాడు, జత చేశాడు. తాము చనిపోయిన తర్వాత నరులు తెలుసుకొనకుండానట్లు అన్నాడు అక్కడ. చనిపోయిన తర్వాత ఇంకా తెలియదు వాళ్ళకి. అందుకే బ్రతుకుండగానే మనం ఏం చేయాలి అంటే ప్రభువును ప్రేమించాలి. దేవుని ప్రేమించాలి కానీ సుఖాన్ని ప్రేమించకూడదు. సుఖాన్ని
ప్రేమించకూడదు. ఏక రాలేదంటే ఏం చెప్తావు? లేదన్నా పనంతా ఒత్తిడైపోయింది, అవన్నీ చేసుకుని అన్నీ ఇంకా రాలేకపోయినన్నా. నేనేం చేయగలను ఇంకా? నువ్వు సుఖాన్ని ప్రేమించావు, నువ్వు దేన్ని ప్రేమించావు? ఏమన్నా రాలేదంటే నేను వెళ్ళి మొత్తం అన్నీ చక్కబెట్టుకుని వచ్చానన్నా. కొంచెం ఏం చేస్తాం మరి? ప్రార్థనలు ఏమన్నా రాలేదంటే నిద్రపోయాను. ఇక్కడ ప్రార్థన జరుగుతుంటే నిద్రపోతావు పోయి. అక్కడేమో ప్రళయం వచ్చి పడిపోయింది. ఎక్కడ? ఓడలో, సముద్రం మీద. ఈయన గారేమో పడుకున్నాడు. ఎక్కడ? ఓడ అడుగు భాగాన్ని. ఓడలో ఉన్న వాళ్ళు ఎవరు చూడడంలే. ఈ దృశ్యాన్ని ఎవరు చూస్తున్నారు? ప్రభు చూస్తున్నాడు. ఓడ అడుగు భాగంలో ఉన్న యోనాన్ని ఎవరు చూస్తున్నాడు? ప్రభు చూస్తున్నాడు. అక్కడేమో ప్రళయము, ప్రాణాల మీద ఆశలు పోయాయి. ఇంకేముందో వెళ్ళిపోయాం. ఎవరు దేవుడని దేవుడు కాని వాళ్ళందరికీ ముక్కేసుకుంటున్నారు. అక్కడ దేవుడు భక్తుడు ఒకడే ఉన్నాడు, నిజమైన జీవం గల దేవుడు భక్తుడు ఒకడే ఉన్నాడు. అతడేమో నిద్రపోతాడు. అతడు ఏం చేస్తున్నాడు? యెహోవా భక్తుడు, ఆకాశానికిని భూమికిని సృష్టికర్త అయిన యెహోవా భక్తుడు. అంతమందిలో దాదాపుగా 200 పైచీలు కంటే దాదాపుగా 276 మంది పడతారు ఓడలో అప్పటిలో. ఇప్పుడు ఇంకా ఎక్కువ పట్టి ఓడలు వచ్చాయి కనుక అలాంటి అంతమంది జనములో ఒకే ఒక్కడు, అతడేమో యోనా గారు ఆయన పేరు. ఆయన ఏం చేస్తాడు? దేన్ని ప్రేమించాడు? సుఖాన్ని ప్రేమించాడు. శుభ్రంగా పోయాడు, పడుకున్నాడు. అక్కడేం ప్రళయం వచ్చేసింది, ప్రాణాల మీద ఆశిరిపోయాయి అందరికీ. ఎవరి దేవుని ప్రార్థన చేసేస్తున్నారు. వాళ్ళ దేవుళ్ళు అయితే రక్షిస్తారు. అసలు దేవుడు బొత్తుడు ఏం పడుకున్నాడు. అర్థమైందా? సుఖాన్ని ప్రేమించాడు. వచ్చాడు వాడనావికుడు. ఇంకెవరైనా ఉన్నారా? పోనీ వాళ్ళ మొరను ఎందుకు నెతికాడు వాడనావికుడు? చెప్పండి, వాడనావికుడు ఎందుకు నెతుకుంటాడు? అందరూ ఎవరి దేవుళ్ళ ప్రార్థన చేస్తున్నారు కదా, మమ్మల్ని రక్షించని. అయినా కానీ ప్రళయం తగ్గడం లేదు. నిజంగా దేవుడు అన్నవాడు ఉన్నాడు. తప్పనిసరిగా ప్రళయం ఆగుతుంది. ఇంకెవరో ఉంటారు. నెతుకుతున్నాడు. వాడ భాగానికి వచ్చాడు. ఎవరైనా వాడ నావికుడు డ్రైవ్ చేయవలసిన వాడు ఆ డ్రైవింగ్ వదిలిపెట్టి ఆ నావికుడు ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు? ఎందుకంటే వాడు బ్రతకాలి కదా, అతడు బ్రతకాల. వచ్చేసరికి అయ్యగారు నిద్రపోతున్నాడు. ఏం చేస్తున్నాడు? కోపం వచ్చేసింది ఆయనకి. ఎవరికి? ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది? ఎంత దౌర్భాగ్యమైన మాట అది. దేవుని భక్తుడయ్యండి, యెహోవా సేవకుడయ్యండి, ఏమనిపించుకున్నాడు? ఓయి. ఎందుకంటే వాళ్ళ మంట లాంటిది అక్కడ. వాళ్ళందరూ ఏమో ఉంటామో పోతామని వాళ్ళు భయపడుతుంటే ఈయన గారేమో సుఖాన్ని ప్రేమించాడు. లేపాడు. ఎవరివయ్యా నువ్వు? అసలే ఏంటి నీ స్టేటస్ ఏంటి? నీ బ్రతుకేంటి? నీ జీవితం ఏంటి? నీవెవరు వాడవు అంటే చెప్పుతున్నాడు. సిగ్గు లేకుండా చెప్పాడు. ఏమని? నేను ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయిన దేవుని యందు భయభక్తులు గలవాడను. చాలా భయం ఉంది. ఎంత భయం ఉంటే కిందకి వెళ్ళి ఎందుకు పడుకుంటాడు? వేషధారణ. ఎలీషాని అడిగాడు, గెహజీని ఎలీషా అడిగాడు. ఏమడిగాడు? నీవెక్కడికి వెళ్ళావు అని అడిగాడు. ఎందుకంటే గెహజీ ఏమనుకున్నాడు గెహజీ? ఎలీషా గారేమో చర్చిలో ప్రార్థనలో ఉన్నాడు. ఎక్కడున్నాడు ఆయన? లోన ప్రార్థన చేస్తున్నాడు. ఎగురు వస్తున్నాయి, కథల్లోకి వెళ్తాయి. ఎలీషా గారు చర్చిలో ప్రార్థనలో ఉన్నాడు. సరే, బాగానే ఉంది. ఈ గెహజీ గారు ఏం చేశాడు? నయమాను యొక్క దోపుడు సొమ్ము తీసుకోవడానికి బయటికి వెళ్ళిపోయాడు. ఈయన వెళ్ళాడు, ఇంటికాడ చదివేసుకున్నాడు. మళ్ళీ గెహజీ తిరిగి వచ్చే వరకు కూడా ఎలీషా గారు ప్రార్థనలోనే ఉన్నాడు. అర్థం చేసుకోండి జాగ్రత్తగా. గెహజీ మందిరం విడిచిపెట్టి బయటికి వెళ్ళినప్పుడు కూడా ఎలీషా గారు ఎక్కడున్నాడు? ప్రార్థనలోనే ఉన్నాడు. గెహజీ తిరిగి వచ్చి పనంతా చక్కబెట్టేసుకుని ఏం చేశాడు? తిరిగి వచ్చి మళ్ళీ మందిరానికి వచ్చే వరకు కూడా ఆయన ప్రార్థనలో ఉన్నాడు. ఇప్పుడు ప్రేయర్ అయిపోయింది, మీటింగ్ అయిపోయింది. ప్రేయర్ మీటింగ్ అయిపోయిన తర్వాత గెహజీని అడిగాడు,
గెహజీ నీవెక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి? చాప్టర్ 5 25 చదువమ్మా. వాణిని చూచి గెహజీ నీవు ఎచ్చటి నుంచి వచ్చింది అని అడిగినందుకు వాడు నీ దాసుడని నేను ఎచ్చడికి పోలేదని నేను. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ఈ గెహాజీ అంటాడు, ఎలీషా అడిగాడు, గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఎందుకంటే ఎలీషా గారు చూడలేదు కదా. ఎలీషా గారు ఏం చేస్తున్నాడు? ప్రార్థనలో ఉన్నాడు. వెళ్ళినప్పుడు ప్రార్థనలో ఉన్నాడు, పనంతా సగపెట్టి వచ్చేసినప్పుడు కూడా అదే. గెహాజీ నీవు ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే, ఇదేంటయ్యా నేను ఎక్కడికి పోలేదు, సింపుల్గా అయిపోయింది అంతే అనుకున్నాడు అంతే. లేదు 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 లేదు. అప్పుడు అన్నాడు ఈయన, చదవమ్మా 26. అంతటా ఎలీషా వానితో ఆ మనుషుడు తన రథము దిగి నేను ఎదుర్కొంటే తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ఎలీషా గారి మనసు అంతా ఎవరు కూడా ఉందంట? గెహాజీ గారు ఏమనుకున్నాడు చెప్పండి? ఏమనుకున్నాడు చెప్పాలి సార్. ఏమనుకున్నాడు? ఈయనకేం తెలుసులే, శుభ్రం ప్రార్థనలో ఉన్నాడు, ఈయన చూసి వచ్చాడేంట్లే అనుకున్నాడు. ఒక అబద్ధంతో పోతుంది కదా అనుకున్నాడు. ఒక అబద్ధము చెప్తే అక్కడతో కంప్లీట్ అయిపోతుంది కదా అనుకున్నాడు. కానీ ఈయనేం చేశాడు? అబద్ధాన్ని గుట్టుబట్టి బయలు చేశాడు. ఎలాగా? నీవు రథము దగ్గరికి వెళ్ళి ఆ దోపుడు సొమ్ము తీసుకున్నప్పుడు నా మనసు నీతో కూడా ఏంటది క్లియర్గా ఏంటది చూసినట్టు చెప్పేస్తున్నాడు అంతా. ద్రవ్యమును దాసదాసీలను ఒలివ చెట్ల సమయం ఈ యొక్క సంపాదించుకోవడానికి సమయమా? దేన్ని ప్రేమించాడు? ధనం కోసం అతడు పరిగెత్తాడు, సుఖపడాలని. ఇది అంతా దేనికోసమో? 4 పైసలు ఉంటే సుఖపడతాం కదా, కష్టపడడం ఎందుకు చెప్పండి? డబ్బు ఉన్నవాడు ఏం చేస్తాడు చెప్పండి? సుఖమే. కానీ ఆ డబ్బు ఉన్నవాడికి ఉన్న రోగాలు ఎవరికీ ఉండవు. ఉంటుంది కానీ కొంతమందికి తినడానికి నోరు ఉంది కానీ తినలేరు. తింటే పోతారు, త్వరగా పోతారు. సుఖభోగము, దీన్ని అంతా ఏమంటారు చెప్పండి? సుఖభోగము. మనసు నీతో కూడా రాలేదా? జాగ్రత్త. మనసు నీతో కూడా రాలేదా? ఏం చేయలేకపోయాడు. చివరకు తాను తెచ్చుకున్నది ఏంటి తెలుసా? విడిచిపెట్టేలాడు. ఎవరో యొర్దాను నదిని వదిలేశాడు. నయమాను కుష్ఠరోగం వదిలాడు. ఆ కుష్ఠరోగం ఇతనంటే ఇచ్చుకున్నాడు వెళ్ళి. అర్థమైందా? మీకు అర్థమైందా? నయమాను వదిలిన కుష్ఠమో ఎవరంటే ఇచ్చుకున్నారు? గెహజీ అంటే ఇచ్చుకున్నాడు. చిన్న అబద్ధానికి సుఖపడాలని ధనం కోసం వెళ్ళిపోయాడు. దేవుని మందిరంలో సుఖం లేదా? దేవుని మందిరంలో ఆశీర్వాదము లేదా? దేవుని మందిరంలో సకల సౌకర్యాలు లేవా? యోనా గారు కూడా అంతే. దేవుని సన్నిధిలో నుంచి ఏం చేస్తున్నాడంట? పారిపోతున్నాడంట. దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడో పారిపోతుంటే ఈ నావికుడు వచ్చాడు. లేచి నీ దేవుని ప్రార్థించు, ఆకాశానికి భూమికి సృష్టికర్త అంటున్నావు కదా, ఆ దేవుడైనా కన్నేస్తాడేమో. యోనా గారు రిజల్ట్ ఇచ్చేసాడు. నన్ను బట్టి కీడు వచ్చేసింది, నన్ను ఎత్తి దాంట్లో పడేయండి. ఎక్కడ? సముద్రం. ఫినిష్. మీ తుఫాను ఆగిపోతే చూడండి. మీ తుఫాను కొంచెం ముందు ఒక మనిషిని చూత చంపలేరు కదా, ఇతను పడైపోతే ఉన్న వాళ్ళందరూ చేస్తారు. తీసుకెళ్ళి పడేశారు. వెంటనే తుఫాను, నేను అంటాను ఓడలో ఉన్న వాళ్ళందరూ కూడా రక్షించబడి ఉంటారు. అంటే మేము ఎంతో ప్రార్థన చేశాం, ఎంతోమందికి దేవుడు మొక్కాం, ఏ దేవుడు కూడా ఏం చేయలేదు, మమ్మను రక్షించలేదు. ఈ యోనా దేవుడు ఏం చేశాడు? ఈ తుఫాను ఆపేసి అతను చేసిన అపరాధానికి మమ్మల్ని అందరిని ఏం చేశాడు? బ్రతికించాడు. వాడ నావికుడితో సహా ఆ దేవుణ్ణి ఏం చేసి ఉంటాడు? విశ్వసించుంటాడు. అంటే అది అక్కడ కట్ చేశారు, క్లియర్గా రాయలే. ప్రియా సహోదరుడా, సుఖాన్ని ప్రేమించుకో, నిద్రపోకు. ప్రార్థన సమయంలో నిద్రపోకు. దేవుని మందిలో పని చేయడానికి సాకులు చెప్పకు. నువ్వు సుఖాన్ని ప్రేమిస్తున్నావు కానీ దేవుని ప్రేమించకూడదు. దేవుని ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? నల్లగొట్టుకుంటారంట. ఆయన ఇస్తాడు నీకు సుఖం. ఆయన ఏమిస్తాడు నీకు? సుఖాన్ని ప్రభు ఇస్తాడు. చదవండి 16 ప్రకటన గ్రంథం క్షమించండి, కీర్తన 16:11. కీర్తన గ్రంథము 16 అధ్యాయం 11 వచనం. త్వరగా
జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నిత్యము ఉంటాయి. టు సంబడి ఎవ్రీడే సుఖము. అర్థమైందండి? ఎక్కడున్నాయి చెప్పండి. దేవుని సన్నిధిలో. ఈ సన్నిధి అంటే ఏదో అనుకుంటారు మీరు. ఈ సన్నిధి అంటే ఏదో అనుకుంటారు, ఏదో పర్లేదు ప్రార్థనలు కూర్చుని వెళ్ళి అన్ని ఏదో అటెండెన్స్ ఏం చేసుకుంటే సరిపోతుంది, పాటలు అయిపోయి వెళ్ళి కూర్చుంటే సరిపోతుంది. నిర్లక్ష్యం. అంటే నీకు రావాలని ఆసక్తి ఉంటుంది, కానీ నువ్వు రాలేవు. నీ బంధకాలు అలాంటి. అపవాది నిన్ను ఏం చేస్తూ ఉంటాడో ఏదో రకంగా వెనక లాగుతూ ఉంటాడు. మీకు అర్థమైందండి? ఏదో రకంగా వెనక లాగుతూ ఉంటాడు. ఇవన్నీ అపవాది తంత్రాలు. మనం ఎరిగిన వారమై ఉండాలి, అపవాదిని జయించే వారంగా ఉండాలి. అర్థమైందా? నీవు అడ్జస్ట్ అయిపోతావేమో కానీ ప్రభు అడ్జస్ట్ కాలేడు. నీకు నువ్వు సమర్థించేసుకోవచ్చు, కానీ దేవుడు మాత్రమో సమర్థించడానికి ఆయన నరమాత్రుడు కాడు. వాడు అడుగు భాగానున్న యాన కనిపించాడు. వెళ్ళిపోయినా గెహాజీకి ఎవరు కనిపించారు? ఎలీషాగా చూశాడు. ప్రార్థనలోనే ఉన్నాడు కానీ చూశాడు. ఎంత అద్భుతమైన సాక్ష్యం ఇది. ప్రియా సహోదరుడా, దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములున్నాయి. ఆయన కుడి చేత పట్టుకున్నాడు, 7 నక్షత్రాలు పట్టుకున్నాడు. చదవండి ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం, రెవల్యూషన్ చాప్టర్ 1. చదవండి 16వ వచనం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండేను. అది అలా ఉంచండి, అది 20వ వచనం చదవండి. ఇప్పుడు నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. 7 నక్షత్రములు సంఘములు. సంఘానికి పంపబడే దూత వర్తమానం ఇచ్చేవాడు. దూత అంటే ఏంటి చెప్పండి? వర్తమానము ఇచ్చేవాడు. 7 సంఘములు. 7 అని 14 రాయొచ్చు కదా, 28 రాయొచ్చు కదా. 7 సంఘాలు ఎందుకు రాశాడంటే 7 అనే అంకె దేనికి గుర్తంటే సంపూర్ణత. దేనికి గుర్తుంది బైబిల్లో? సంపూర్ణత. 5 అనే అంకె దేనికి గుర్తుగా ఉందంటే కృతజ్ఞత. ఒక అంకెకి ఒక్కొక్కటి ఉంటుంది. కొంతమంది నాకు బండికి ఈ నెంబరే కావాలంటారు. లక్షల కొలది పెట్టి ఆ నెంబర్ కొంటూ ఉంటారు. అర్థమైందా? ఆ నెంబర్ల ద్వారా సుఖము కలగదు. ఈ నెంబర్ రావాలా, ఈ నెంబర్లో చేర్చబడాలా. ఏ నెంబర్ ఇది? ఏ నెంబరు? 7 నెంబరు. అర్థమైందా? అలాగని చెప్పి నాకు 1,00,000 రూపాయలు ఇచ్చి 7 నెంబర్ ఇవ్వండి అంటే పని అవ్వదు. ఇది ఇహలోక సంబంధమైనది. పర సంబంధమైన 7 సంపూర్ణత. పర సంబంధమైన 7 అంకె ఏం చెప్పండి? సంపూర్ణతలోని గడివి. అంటే సంపూర్ణమైన సంఘాలు అవి. మరి అటువంటి సంఘంలోనే ఉన్నవా? సంఘమును చేతతో పట్టుకున్నాడంటే ఆయన. దేంతో పట్టుకున్నాడండి? 7 నక్షత్రాలు ఎక్కడున్నాయి? ఏ చేతిలో ఉన్నాయి? ఎడమ చేయ కాదు, కుడి చేయ. కుడి చేయ మోసే బరువు, ఎడమ చేయ మోయలేదు. దీనికి ఉంటుంది ఎక్కువ బలం. కొంతమంది ఎడమ చేతి బరువు మోసే వాళ్ళు ఉంటారు, అది వేరే విషయం. కానీ కుడి చేతిలో ఉన్నంత బలము ఎడమ చేతికి దొరకదు, పట్టు దొరకదు. అంటే ఆయన కుడి చేతితో పట్టుకున్నాడండి సంఘాలను. ఆయన కుడి చేతిలోనే ఉన్నాయి. ఏముంది? నిత్య సుఖములు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం ఉంది. నీ కుడి చేతిలో నిత్యము సుఖాలు ఉన్నాయి. అర్థమైందా? సుఖము కావాలంటే ఆయన సన్నిధిలోనే ఉంటుంది. ఇహలోకంలో సుఖపడకు. అర్థమైందా? ఈ 16 సుఖాలకు అలవాటు పడ్డావా? నీవు నీ సొంత సుఖాన్ని ప్రేమిస్తున్నావు కానీ దేవుని ప్రేమించడం లేదు. నువ్వు పరిగెడతలేదు ప్రభు మందిరానికి, రాలేకపోతున్నావు. ఇంకా సుఖపడాలా. నలగొట్టుకో, దేహాన్ని నలగొట్టుకోవాలి. సమర్పణ ఉండాలా, పని విషయంలో సమర్పణ ఉండాలా, ఆఫరింగ్ విషయంలో సమర్పణ ఉండాలా, దేవునికి ఆరాధన విషయంలో సమర్పణ ఉండాలి. ప్రతి విషయంలో సమర్పణ లేదు నువ్వేం చేయలేవు. అర్థమైందా? సుఖపడిపోతావు.
సుఖపడిపోతా. యెహోలోకంలో సుఖపడ్డాడు ధనవంతుడు. ఏం చేస్తున్నాడు? 24వ వచనంలో యాతన పడుతున్నాడు. లేదు. అయితే దేవుడిచ్చే సుఖాన్ని నువ్వు తీసుకుంటే నిత్యము ఉంటుందంట సుఖము. అర్థమైందా? చదవండి ఇప్పుడు 35 యెషయా గ్రంథము 35 అధ్యాయం, ఐజియా చాప్టర్ 35 9వ వచనం అందరూ చదవండి. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు అని ఎక్కవు, అవి అక్కడికి కనబడవు. విమోచించిన వారి అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చేదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషం గల వారై వచ్చేదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ఎప్పుడైతే ఈ దేవుని దగ్గర లేక దేవుని దగ్గరికి నువ్వు వచ్చావో, ఆయన చేతిలోకి వచ్చావో, ఆయన చేతిలో ఉన్న సంఘం వలె ఉండాలా. ప్రభు చేతిలో ఉండే ఏమవ్వాలా? నక్షత్రం వలె ఉండాలా. మీకు అర్థమైందా? దేవుని చేతిలో ఏమున్నాయి? నక్షత్రాలు ఉన్నాయి, కుడి చేతిలో ఉన్నాయి. ఎప్పుడైతే ఆయన చేతిలో ఉన్న సంఘము వలె లేక ఆ సంఘములో ఒక సభ్యుడిగా నువ్వు చేరుతూ వచ్చావో, వారికి ఏముందంటే ఇక్కడ వారి తలల మీద నిత్యానందం ఉంటుంది. వారు ఆనంద సంతోషం గలవారు ఉంటారు. దుఃఖము నిట్టూర్పును. ఇప్పుడు ముందు మనం చదువుకున్న ప్రసంగి 7:14లో సుఖ దుఃఖములను జత చేశాడు. అయితే ఇప్పుడు జత ఏమైపోయినాయి? ఇప్పుడు విడిపోయాయి. దుఃఖము ఎగిరిపోయింది, సుఖం మాత్రము మిగిలిపోయింది. మీకు అర్థమైందా? ఇంకా వారిలో ఏం కనిపించదు? దుఃఖము, కష్టము, బాధ కనిపించదు. నిత్యము సుఖమే కనబడుతుంది. ఎవరికి? యెహోవా విమోచించిన వారు, దేవుని చేతిలోనికి వెళ్ళిన వారు, వెళ్ళిన సంఘం. అది దేవుని చేతిలోకి వెళ్ళావా? చెప్పండి. హ్యాండిల్ చేస్తూ ఉంటారు కదా, ఒక చేతి హ్యాండిల్ చేశాడు రా అంటారు. అర్థమైందా? మరి నువ్వు ఎవరి చేతిలోకి వెళ్ళి నువ్వు మరి యెహోవా చేతిలోకి వెళ్తావు, ఆయన నిన్ను హ్యాండిల్ చేస్తాడు. నీ అంతటా నువ్వు చేసుకుంటే ఓడిపోతావు, నీ అంతటా నువ్వు చేసుకుంటే యాతన పడతావు. కానీ దేవుని చేతిలోకి వెళ్ళాలి. మనం దేవుని చేతిలోకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలా? పైన ఇందాక చదువున్నాం కదా, ఆ 16 దేవునికి అసహ్యమైనవి ఏంటవి? మరోసారి చదువుదామా? చదవండి ఆ మాట మరొకసారి చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. ఇది 17 వస్తున్నాయి కృతజ్ఞత కలుపుకుంటే. సరే చదవమ్మా. అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించు. ఇక్కడ 17 వచ్చినాయి. కృతజ్ఞత కలుపుకుంటే కృతజ్ఞత లేనివారంటే 17 వచ్చాయి. ఇవన్నీ అంటే ఇక్కడ కూడా 7 కనబడుతుంది. ఇవి కూడా సంపూర్ణమే. అంటే సంపూర్ణమైన దేవునికి విరోధమైన పాపాలు దీంట్లో ఉన్నాయి, అపరాధాలు ఉన్నాయి. వీటన్నిటితో మరి దేవుడు చేతిలోకి ఎలా రాగలవు? నువ్వు రాలేవు. దేవుని చేతిలో ఉంటేనే నీకేముండదు? దుఃఖం ఉండదు, సుఖమే ఉంటుంది. ఏముండదు చెప్పండి? సుఖమే ఉంటుంది. నువ్వు దేవుని చేతిలో లేవు. ధనవంతుడు దేవుని చేతిలో లేడు. తన ధనముతో, తన బలముతో, తన సౌకర్యాలతో ఎంతో గొప్పోడు, నాకేంటిలే అనుకున్నాడు. కానీ ఒకనొక దినం వచ్చింది, చచ్చాడు, సమాధి చేయబడ్డాడు, ఆత్మ నేరుగా పోయింది ఎక్కడికి? పాతాళానికి. అక్కడ యాతన పడుతున్నాడు. నువ్వు పాతాళానికి పోకూడదు. నువ్వు పాతాళానికి పోకూడదంటే ఈ 17 సంపూర్ణమైన పాపాలకు ఎలా ఉండాలా? దూరంగా ఉండాలి. దేన్ని ప్రేమించాలా? దేవుని ప్రేమించాలి, సుఖాన్ని కాదు. అర్థమైందా? సుఖాన్ని కాదు. నువ్వు ఎప్పుడైతే సుఖాన్ని ప్రేమించావో ఆ రోజే చచ్చావు. నేను చెప్తున్నా మాట, నేను చెప్తున్నానా? దేవుని వాక్యము చదవండి మరలా మాట. మనం చదువుకున్న మూలాంశము 1 తిమోతి 5:6. త్వరగా చదవమ్మా, త్వరగా. 1 తిమోతి 5:6. సుఖభోగముల యందు
ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండెను. సుఖభోగముల ద్వారా నువ్వు ప్రవర్తించి నీ ప్రవర్తన అంతా సుఖభోగములకే అప్పగించుకుంటే, సుఖానికి అలవాటు పడిపోతే ఏమవుతావు? నువ్వు బ్రతికినా కానీ చచ్చినోడితో సమానం. అంతే, పేరు అంతే, బ్రతుకుతున్నావు అన్న పేరు. కానీ నువ్వు చచ్చావు, నీలో జీవం లేదు, నీ పరలోకం లేదు, ప్రభువు దగ్గర నువ్వు ఉండడానికి అర్హత నీకు లేదు. నువ్వు సుఖాన్ని ప్రేమిస్తున్నావు కానీ దేవుని ప్రేమించడంలే, సుఖాన్ని ఇచ్చే దేవుని దగ్గర నువ్వు రావడంలే. మీకు అర్థమైందా? అందుకే దేవుని మందిరంలో ఎంత కష్టమైనా, ఎంత భారమైనా, ఎంత ఇబ్బంది అయినా దేహాన్ని నలగొట్టుకో, నిలబడు. నీకోసం ప్రభువు నుంచుంటాడు, నీకు సుఖాన్ని ఇవ్వడానికి, నీకు నిత్య ఆనందం ఇవ్వడానికి. అంతేగాని వేషధారుల వల్ల మనము ఉండకూడదు. నేను చూడకపోయిన పైన ప్రభు చూస్తాడు నిన్ను. చాలా జాగ్రత్తగా ఉండాలి, వెరీ కేర్ఫుల్ దేవుని విషయాల్లో. పాపమును చేయకము, దేవుని కోపాన్ని రేపకమని అంటాడు. పాపం చేస్తేనే ఆయన కోపము రగిలిపోతుంది. ఆయన కోపం నిమిషము. ఆ నిమిషములో ఏమైందట? సొదొమ గొమొర్ర జంట నగరాలు తగలడిపోయాయి, కాల్చేశాడు. జాగ్రత్త. దేవుని ప్రేమించి చూడు, సుఖాన్ని ప్రేమించబోకు. ఆయన చేతిలోకి రా. ఆయన చేతిలోకి నువ్వు వచ్చినట్లయితే ఆయన చేతిలో నువ్వు ఉండాలి. ఆయన చేతిలో ఉన్న సంఘం వల్లనే ఉండాలి. అప్పుడే నీకేం దొరుకుతుంది? నిత్యము సుఖమే, సుఖమే, సుఖమే. ఇంకా కష్టము లేదు, కలతలు లేవు, కన్నీరు లేవు, నిత్యము సుఖమే. మరి ఆయన చేతిలో ఉండాలంటే మనమేం చేయాలా? ఈ 17 ఉన్నాయి కదా, వాటిని విడిచిపెట్టాలా. ఇంకా 18 చూడండి, ఫైనల్ చదువుదాం రండి. ఆయన చేతిలో ఉండాలంటే చివరిగా 1 పేతురు 5:6 ఈ మాట చదివి మనం ముగించుకుంటాం. రండి, 1 పేతురు 5:6 చదవండి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు తగ్గిపోయింది. ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండడి. కింద రాస్తాడు, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్ ఆయన మీద వేయడి. దేవుడు బాధపడుతున్నాడు మిమ్మల్ని గూర్చి. దేవుడు నిన్ను హెచ్చించినట్లుగా, దేవుడు నీకు సుఖమిచ్చినట్లుగా, దేవుడు నీకు నెమ్మదిచ్చినట్లుగా నువ్వేం చేయాలంట? ఆయన బలిష్టమైన చేతి క్రింద, ఆయన చేతి క్రింద ఎలా ఉండాలి? మనము దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించాలి. 17 విడిచిపెట్టాలి, 18 ఏం చేయాలి? మనము ధరించాలి. మెజారిటీ ఎక్కడుంది? దేవునికి విరోధమైనదే మెజారిటీ. 17 ఉన్నాయి, అర్థమైందా? 17 ఉన్నాయి. కానీ ఒకటి అంటే చూడండి, 17 మంది మాట చెల్లిద్దా, ఒక్క మాట చెల్లిద్దా? 17 మంది గుంపుగా వచ్చి పడిపోతే నీ మాట ఎవడు లెక్క చేస్తాడు? నోరు గలడదే రాజ్యం, నోరు గలడదే రాజ్యం. చూడండి, దేవుని మార్గానికి చాలా సింపుల్ మాట, ఒక్క విషయం చేస్తే చాలు. ఆయన బలిష్టమైన చేతి క్రింద ఏమై ఉండాలి? మనము దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించాల. దీన మనస్కులై ఉండు అంటాడు. దీనత్వంతో నువ్వు బ్రతకాల, తగ్గింపుతో బ్రతకాల, విధేయతతో బ్రతకాల. ఆ ఒక్కడి చేయి చాలు, ఆ ఒక్కడి చేయి. ఆయన చేతిలోనే ఉంటా. ఆయన చేతిలో ఉన్నవారికి ఏమందు చెప్పండి? సంపూర్ణ సంతోషము, నిత్యము సుఖమే ఉంది. సుఖభోగాలు ఆశించకు. సుఖభోగములు ఆశించావా ఈ లోకములో? చచ్చినవాడు సుమా, చచ్చినవాడవు. సుఖభోగముల యందు ప్రవర్తించినది ఏమని రాశాడు అక్కడ? అది చచ్చినదయ్యుండును. నువ్వు చచ్చిన వాడుగా ఉంటావా, బ్రతికిన వాడుగా ఉంటావా? నీకు నీవే పరీక్ష చేసుకో. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్ష చేసుకోవాలా. అలాగే ఏం చేయాలా? ఆ రొట్టెని తిని ఆ పాత్రను త్రాగాలని స్పష్టంగా ప్రభు చెప్తున్నాడు. నీకు నీవే, వేరొకరి కొరకు మన పరీక్షలు వద్దు. నువ్వు చచ్చిన వాడుగా ఉండాలంటే ఆ 17 పనులతో మునిగిపో, చావు. నువ్వు బ్రతకాలని ఆశ నీకుంటే ఒక్కటి చేయి చూడు. ఆయన చేతి క్రింద నువ్వేం ధరించాలా? విధేయతతో, దీనముతో రావాలా, తగ్గింపుతో రావాలా. అప్పుడు ఆయన చేతిలో తీసుకుంటాను నిన్ను. ఆయన చేతిలో ఉన్నవారికి ఇంకేమీ లేదు. నా చేతిలో నుంచి ఎవడనూ మిమ్మను అపహరింపలేడు. దేవుని చేతిలో నుంచి ఎవడు ఏమీ చేయలేడు. సుఖమిచ్చేది ఆయన,
అర్థమైందా? ఆ సుఖం ఎలాంటిది చెప్పండి? నిత్యమూ సుఖమే, నిత్యమో సుఖమే. కనుక ఈ లోకంలో సుఖభోగం కావాలా? పరమందు ప్రభు ఇచ్చే పరలోక సుఖం కావాలా? ఈ దినమే తీర్మానించుకో, పరీక్ష చేసుకో. అది కావాలంటే ఆయన చేతిలోకి రా. ఇప్పుడైనా పర్లేదు, ఇప్పుడే నీ జీవితం మార్చుకో. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్ష చేసుకోవాలా? అలాగూ తిని ఆ రొట్టెని తిని ఆ పాత్రలో ఏం చేయాలా? త్రాగాల. పరీక్ష లేకుండా దాంట్లో చేవేయబోకో. మీలో ఇందువల్లనే అనేకులు రోగులు బలహీనులు చాలామంది నిద్రిస్తున్నారు. ఇంకా సుఖానికి అలవాటు పడిపోయావా? సుఖపడాలని కోరుకుంటున్నావా? కోరుకోకు, నలగొట్టుకొని దేహాన్ని. సోమరి చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో అన్నాడు జ్ఞాని. చదవండి ఆ మాట. సామెతల గ్రంథము 6వ అధ్యాయము. చదివేమ్మా, త్వరగా చదివే. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకునము. వాడికి న్యాయాధిపతి లేకునను, పై విచారణకర్త లేకున్నది, అది లేకున్న అధిపతి లేకునను, అవి వేసవికాలం ఆహారం సిద్ధపరచుకుని కోతకాలం మందు ధాన్యం. సోమరి ఎందాక నువ్వు పండుకుంటున్నావు, ఎప్పుడు నిద్రలే చెదవు. 11వ వచనం, దోపిగాడు వచ్చినట్లు దరిద్రం నీ ఎదుగు వస్తుంది. జాగ్రత్త. సోమరి, నిద్రపోతున్నావు? ఇంకా నిద్రపోతున్నావా? ఇంకా నిద్రలో ఉన్నావా? మెలకు రాలేదా నీకు? వాక్యం అర్థం కావట్లేదా? నిద్రనే ముసుగులో ఉన్నావా? నిద్రపోయినాడు చచ్చినోడితో సమానం. ఇంకా చచ్చినవాడుగా చచ్చిన దానిగా ఉన్నావా? సోమరి అన్నాడు ఇక్కడ. చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో. వాడికి న్యాయాధిపతి లేడు, లీడర్ లేడు, కానీ క్రమం తప్పదు. అది చక్కగా వెళ్ళిపోతాయి, లైన్లో వెళ్తాయి. ఎంత తెలివైనవంటే కోతకాలం మందు పంటను సమకూర్చుకుంటాయంట. దేనికోసము? వర్షాకాలంలో ఆహారం కోసము. అంత తెలివితేటలు వాటికి ఉన్నాయి. ప్రియా సహోదరి సహోదరుడా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సోమరి వలె ఉండకు, నిద్రపోకు. దైవదాసుడు సుందర్ సింగ్ గారు చక్కని పాట రాస్తూ వచ్చాడు. ఇలాగే కానుకేషన్లో ఆయన చక్కటి ఉద్యమంగా జరుగుతున్నాయి. భక్సింగ్ గారి కాలంలో వేకువజాముని నిద్రపోయే వాళ్ళందరినీ లేపాలి. ప్రార్థనా సమయానికి లేపేవారంట. లేపుతూ ఉంటే వాళ్ళు లేచి మోకాల మీద నిద్రపోయేవారంట. చూసిన వాళ్ళందరికీ ఏమో ప్రార్థన చేసినట్టు. ఎలాగ వాళ్ళు చెప్పండి? మోకాల మీద ఉండి ప్రార్థన చేసినట్లు. ప్రార్థన చేయట్లే, వాళ్ళు నిద్రపోతున్నారు. వచ్చేసారా, లేపేశారా అని ఏం చేసేవారంటే సోమరులు మోకాళ్ళ మీద నిద్రపోయేవారంట. ఇదంతా గమనించాడు సుందర్ సింగ్ గారు. గమనించి సమయానుకూలంగా ఒక పాట రాశాడు. ఆ పాటే లేలేము సోదరి సోదరుడా వేలాయే ఏలా ముఖములింకా నేలా మోపి కాలాయాపన చేతోరెందుకయ్యా కాలా విలువ నెరిగి సాగిరండి లేలెమ్మో సోదారి సోదారుడా వేలాయే యేసునిసే. ఎలా ముఖములు నేలను మోపుతావు ఎందుకు? కాల విలువ నెరిగి, అంటే నేల మోపు పడుకుంటావు ఎందుకు? సమయానుకూలంగా రాశాడు ఆ పాట. జాగ్రత్త. వింటున్నావు కానీ నువ్వు దాన్ని అవలంబించలేకపోతున్నావు. వింటున్నావు కానీ దాన్ని నిర్లక్ష్య పెడుతున్నావు. వింటున్నావు కానీ దాని ప్రకారం నడవలేకపోతున్నావు. ఎంచో విమర్శలు సరిపోతున్నాయి. వాళ్ళు అలా ఉన్నారు, ఎలా ఉన్నారు, ఎలా చేశారు, అలా చేశారు, నేను అంత ఇచ్చాను, ఎంత ఇచ్చాను, అంతా జీరోనే. నీవు ఇచ్చింది ఎవరికైనా చెప్పుకునే జీరోనే. దేవుడు నీ అర్పణ అంగీకరించాడు. కయీన అర్పణ దేవుడు అంగీకరించలేదు. హేబేలు అర్పణ అంగీకరించాడు. అర్థమైందండి? ఎవరు అర్పణ దేవుడు అంగీకరించాడు? హేబేలు అర్పణ అంగీకరించాడు. అందుకే అతడు మృతి నొందియు. ఎవరు? హేబేలు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా చచ్చిపోయినడు మాట్లాడినాడంట. ఎంత అద్భుతమైన మాట అది! ప్రియా సహోదరి సహోదరుడా, ఇంకా నిద్రపోతున్నావేమో, ఈ లోకంలో గొప్పలు చెప్పుకుంటున్నావేమో, ఈ లోకంలో ఇది ఇంకేమైనా దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నావేమో. జాగ్రత్త. ఆ 17 వాటిని నువ్వు విడిచిపెట్టబోతే, చదివిన 17 వాటిని నువ్వేం చేయాలా? కృతజ్ఞత లేనివాడుగా ఉన్నావేమో. జాగ్రత్త.
దేవుని యొక్క దైవికమైన బలిష్టమైన చేతి క్రింద ఎలా రావాలి? నువ్వు చెప్పాలా? ఎలా రావాలా? దీనత్వంతో రావాలా? దేవుడు దీనులు కావాలి కానీ దేవుడికి దీనులు కావాలి కానీ ధనవంతులు అవసరం లేదు. దేవుడికి దీనులు కావాలి కానీ సుఖపడే వాళ్ళు అవసరం లేదు. దేవునికి కష్టపడే వాళ్ళే కావాలి కానీ సుఖపడే వాళ్ళు అవసరం లేదు. అందుకే దావీదుకి నేర్పించాడు ఆయన. అర్థమైందండి? దావీదుకి నేర్పించాడు. ఎక్కడ? అరణ్య జీవితంలో ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. దావీదు సొత్తునే దోచుకుపోయారు అమాలేకీయులు. శక్తి లేనంతగా ఏడ్చి దావీదుతో ఉన్న వాళ్ళు దావీదునే రాళ్లతో చంపాలనుకున్నారు. అలాంటి సమయాల్లో యెహోవాను బట్టి ఏం చేశాడు? ఆయన ధైర్యం తెచ్చుకున్నాడు, సమస్తము రక్షించుకున్నాడు. చాలా అద్భుతమైన మాటలు అవి. ప్రియా సహోదరుడా, నువ్వు దేని ప్రేమిస్తున్నావు? కష్టపడవా? దేవుడు నేర్పించడం కొరకే దావీదుని ఏం చేశాడు? అరణ్యంలో పెట్టాడు. ఇశ్రాయేలు ప్రజలు నడిపించడం కొరకే మోషేని ఎక్కడ తీసుకెళ్ళాడు? మిద్యాని దేశంలో గొర్రెల మందని మేపడానికి పెట్టాడు. ముందు మంద మేపితే ఇశ్రాయేలు ప్రజలను ఎలా నడిపిస్తాడో తెలుస్తుంది. 40 ఏళ్ళు మేపాడు, 1 కాదు 2 కాదు. మీకు అర్థమైందండి? మోషే చరిత్ర 3 భాగాలు. 40 ఏళ్ళు ఏం చేశాడు? గొర్రెలను దేవుడు నేర్పించడం కొరకే. ఎంత శ్రమ అది, ఎంత ఆవేదన. అయినా కానీ వాళ్ళు ఏం చేశారు? భక్తులు లోబడ్డారు. ఆయన బలిష్టమైన చేతి క్రిందకు వచ్చారు కనుకనే గొప్ప గొప్ప ఆధిక్యతలోనికి ఏం చేశాడండి? తీసుకుపోయాడు. మోషే సాత్వికుడయ్యాడు, ఇశ్రాయేలు ప్రజల నాయకుడైపోయాడు. దావీదు దేవునికి ఇష్టమైపోయాడు, ఇశ్రాయేలు ప్రజలకు దీపమైపోయాడు. సామాన్యమైన విషయాలు కాదు ఇవన్నీ. మీకు అర్థమైందా? నువ్వు చేసి చూడు. దేవుని కొరకు బ్రతుకు, సుఖాన్ని ప్రేమించుకో. దేవుడు నీకు సుఖం ఇస్తాడు. నీకు సుఖం కావాలంటే పర్మనెంట్ సుఖం కావాలంటే ఎవరి దగ్గర ఉంది? టెంపరీ సుఖం కావాలని ఎక్కడుంది? టెంపరీ ఎక్కడ ఉంటుంది? టెంపరీ మంచిదా, పర్మనెంట్ మంచిదా? పర్మనెంట్ సుఖమే మంచిది. అర్థమైందా? పర్మనెంట్ సుఖం కావాలంటే ప్రభు చేతి కిందకి రా, తప్పనిసరిగా దేవునికి ఇస్తాడు. ఆయన నిత్య రాజ్యంలో నిన్ను చేర్చుకుంటాడు. ఈ విషయంలో కాబట్టి ప్రతి మనుషుడు చచ్చినవాడుగా ఉండాలనుకున్నావా? బ్రతికినవాడుగా ఉన్నావా? టెంపరీ సుఖంలో నువ్వు ఉంటే చచ్చినవాడవు, పర్మనెంట్ సుఖంలో నువ్వు ఉంటే బ్రతికినవాడు. అది మాత్రం గుర్తుపెట్టుకుని నీకు నీవే పరీక్ష చేసుకుని బల దగ్గరకు వచ్చినట్లుగా కూడా వచ్చిన ఆత్మదేవుడు మన సహాయం దయచేయునుగాక. లోపడలేదు. నువ్వు దేవుడు ప్రేమించు, సుఖాన్ని ప్రేమించు. ఆ
వచ్చినప్పుడు చిన్న భాగాన్ని తీసుకొని ఈ పెద్దవారికి గ్రామపూర్వకంగా అందించండి. ఇంకా ఎవరికైనా అందరికీ మీ కుటుంబాన్ని అందరికీ కృతజ్ఞతలు ప్రార్థిస్తున్నాను. ఆ ప్రకారమే మూలమైన ప్రార్థించుకుని జ్ఞాపకం చేసుకుంటే మీరు చెల్లించే మీరు కాలంలో ఆయన మరణంలో గుర్తించారు. కాబట్టి ఎవరైతే పాత్ర కారణం వారి ప్రభు శరీరం నుంచి రక్తం నుంచి కాబట్టి ప్రతి మరచిపోతే మీరు సహాయం అందుకు అడగండి. నియమం కంటే తెల్లగా ఉన్నట్టు సోదరుడు ఆ పాపాలు కొడవండి, మా అతిక్రమం కొడవండి. దేవమని కనిపించు ఈ ప్రేమ మీ వాచ్యం కృపా కనికం మీ భాగం వదిలేసి ముఖ్య రుచి దేవా మరి నీ యొక్క కుటుంబంలో మరి ఇప్పుడైనా కానీ వాళ్ళు శుద్ధీకరించబడినారు. దేవా లోకాన్ని ప్రేమించు, సుఖాన్ని ప్రేమించు, సుఖాన్ని అనుగ్రహించే పరిమైన సుఖాన్ని అనుగ్రహించి నిన్ను ప్రేమించు. నీ చేతి కింద మరి దేన మనసులో జీవితం కలిగించు. దేవా ఒకసారి ప్రార్థిస్తూ మా కొరకు నడుపుకుంటా, మా కొరకు రాజ్యం రక్తం మేము కావచ్చు సహాయం చేస్తున్నాం. ఎవరైతే వృద్ధిలో ఏమిచ్చారో పాత వస్తుంది పిల్లలతో వచ్చిన బాగా తీసుకోండి. అది దేవుని యొక్క రక్తము మామూలుగా కాలేదు. ఇందాక విన్నా ఆయన పరిశుద్ధమైన రక్తం. మేము వచ్చినాం పెద్దలతో వచ్చిన బాగా తీసుకోండి. మీ ప్రతి వారికి మేము కోరుకుంటుగా ఇవ్వండి. దేవునికి సహాయం చేయండి. ఎందుకు వచ్చినట్టు ఒకవేళ మీరు తీసుకోకపోయినా మీ ప్రతి వారికి ఇవ్వండి, అందించండి. ఎవరికైనా బాధ అనుకోండి. అందరికీ బాధ ఉందని బాధ ఆలోచిస్తున్నాను. దేవుడు మాత్రమే